అందరికీ నమస్కారం. నా పేరు నాజియా. ఈరోజు టాపిక్ భర్త మగతనం. భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు వచ్చినా భరిస్తారు. కానీ మాట మగతనం మీద వస్తే వాళ్ళు అస్సలు ఊరుకోరు. వాళ్ళే కాదు, అసలు ఏ మగాడు ఊరుకోరు. ఈరోజు మనం కథ దీనికి సంబంధించినదే మాట్లాడుకుందాం. ఎంతో అన్యోన్యంగా ఉండే భార్యాభర్తలు ఎవరైనా సరే వాళ్ళని చూసి అసూయ పడతారు. అంత ప్రేమగా ఉంటారు వాళ్ళు. ఒకరోజు భార్యాభర్తల మధ్య చాలా పెద్ద తగాద జరిగింది. ఇద్దరు కోపంతో ఒకరిని ఒకరు దూషించుకుంటున్నారు. భార్య కోపంతో, నువ్వు మగాడివి అయితే నాకు విడాకులు ఇవ్వు, నేను ఒక్క సెకండ్ కూడా ఇక్కడ ఉండను, నీ మొహం కూడా చూడను, వెళ్ళిపోతాను అని అడిగింది. భర్త అన్నీ వింటూ సైలెంట్గా ఉన్నాడు. భార్య కోపంతో, ఏంటి విడాకులు ఇవ్వమంటే ఇవ్వవా, ఇన్ని మాటలు అంటున్నా మౌనంగా కూర్చొని వింటున్నావు, నీకు అసలు సిగ్గు లేదా, నువ్వు మగాడివి కాదా, నీలో మగతనం సచ్చిందా అని భార్య నోటికి వచ్చినట్టు భర్తని తిడుతుంది. భర్త మనస్సులో అనుకుంటున్నాడు, నా భార్య మంచిదే, కానీ కోపం వస్తే మాత్రం భద్రకాళిలా మారుతుంది అని తెలుసుకున్న భర్త, సరే నీకు కావాల్సింది విడాకులే కదా అని ఒక కాగితంలో సంతకం చేసి ఒక ఎన్వలప్లో పెట్టి చేతికి ఇచ్చి, ఇదిగో తీసుకొని వెళ్ళిపో, నా మగతనం నేను చూపించాను, ఇంకా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు. భార్య ఏడుస్తూ బట్టలు సర్దుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. చుట్టాలకి ఈ విషయం తెలిసి, అసలు ఏంటి, ఎలా జరిగింది, వీళ్ళు అన్యోన్యంగా ఉంటారు కదా, భర్త భార్యతో ఎంత మర్యాదగా నడుచుకుంటాడు, ఏం కావాలన్న క్షణంలో తెచ్చిస్తాడు కదా, ఇలాంటి అల్లుడు మన ఇంట్లో ఉండడం అంటే మనకి ఎంతో పుణ్యం చేసుకున్నాం అని చెప్పుకునేవాళ్ళు. పుట్టింట్లో కొన్ని రోజులు అయ్యాక భార్య భర్తని విడిచి ఉండలేకపోతుంది. భర్తే గుర్తొస్తున్నాడు. వదినలు అన్నలు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు, నాకు అసలు ఇక్కడ ఉండాలని లేదు, ఎలాగైనా నేను నా భర్తతో మాట్లాడాలి అని ఫోన్ చేసి ఎక్కి ఎక్కి ఏడుస్తుంది. నువ్వు లేకపోతే నాకు జీవితం లేదు, నేను ఒక్కదాన్నే మిగిలిపోయాను, మీరు లేకపోతే సర్వస్వం కోల్పోయాను, మీరు ఉన్నప్పుడు నాకు ఉన్న మర్యాద గౌరవం ఇప్పుడు లేవు, నా జీవితం అంధకారంలా మారింది, నా సర్వస్వం నువ్వే, నువ్వు లేకపోతే నేను లేను, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నిన్ను అవమానించాను, అనరాని మాటలు అన్నాను, నన్ను క్షమించండి అని భార్య ఫోన్లో ఏడుస్తుంది. అసలు నీకేం కావాలి అని అడిగాడు. నేను వస్తాను, నన్ను తీసుకెళ్ళండి, మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అని అడిగింది భార్య. నువ్వు కోరుకున్నది నీకు ఇచ్చాను కదా, ఇంకేం కావాలి, నన్ను మగాడివి కాదు, నీకు మగతనం లేదు అని అడిగావు కదా, ఇంకేం కావాలి నీకు, ఒక మగాడు ఏదైనా సహిస్తాడేమో కానీ తన మగతనం మీద మాట వస్తే మాత్రం ఊరుకోడు. ఇంతలో భార్య, అవును అవును నాకు తెలుసు, నాకు బుద్ధి వచ్చింది, మీరు చాలా మంచివారు, నేనే బుద్ధి లేకుండా ప్రవర్తించాను, తప్పు నాదే, తగాదలు అందరి ఇంట్లో జరుగుతాయి, నేనే కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాను, కోప్పడ్డాను, నా కోపాన్ని అదుపు చేసుకోవాల్సింది, తొందరపడ్డాను. అప్పుడు భర్త ప్రేమగా, ఇంకా చాలు ఆపు పొండాటి, ఒకసారి నేను నీకు ఇచ్చిన ఎన్వలప్ ఓపెన్ చేసి చూడు అని అన్నాడు. ఫోన్ని పట్టుకొని హోల్డ్లో పెట్టి తొందరగా వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే అందులో, నా ప్రాణానికి ప్రాణమైన పెళ్ళామా, నా పిల్లలకు తల్లివైన నీకు నా ప్రాణం పోయినా విడాకులు ఇవ్వను అని రాసి ఉంది. ఇన్ని రోజులు విడాకులు ఇచ్చారేమో అనుకుని ఏడుస్తున్న భార్య ఆ లెటర్ చదవగానే ప్రాణం లేచి వచ్చినట్టు అయింది భార్యకి. భర్త భార్యతో ఇలా అంటాడు, గొడవలు పడిన ప్రతిసారి విడాకులు తీసుకుంటే ఈ దేశంలో సగానికి పైన విడాకులు తీసుకున్న వారే ఉంటారు. మగతనం అనేది పోగొట్టుకోవటంలో ఉండదు. నాది అనుకున్న దాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా వదలకుండా చివరి వరకు పట్టుకోవటంలోనే ఉంటుంది మగతనం. అంతే కదా అండి ప్రేమ అంటే. ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా మన ఇంటి గడప దాటి విషయం బయటికి వెళ్ళకూడదు. భర్త మీద కోపం వస్తే ఎవరూ లేని టైంలో తలుపులేసి మరీ కొట్టండి. అంతేకాని భర్తని వదిలి వెళ్ళిపోతే అది మీరు చేసే మొదటి తప్పు అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లో హాయ్ అని రాయండి నచ్చితేనే. ఏదైనా తప్పులుంటే మన్నించండి. థ్యాంక్ యూ సో మచ్.